ఏదో ఒక అవకాశం ఇస్తే బాగుండు, దేవుడికి ఇన్ని పూజలు చేసినాం, ఎన్ని చేసినాం, ఎవరికి అన్యాయం కూడా చేయలేదు, ఎలా అయినా సరే నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి, సో ఏదైనా పని చేయాలనిపించింది. ఒక రేంజ్ లో బతికిన వాళ్ళు బయట ఏదైనా చిన్న పని చేయడానికి మనస్తత్వం ఒప్పుకుంటారా? సో వ్యక్తిత్వం నాకు సచ్చి పని నచ్చిపోతారు కానీ ఎవరి దగ్గర తలదించారు, నిజమా కాదు? సో నాకు అనిపించింది ఏదైనా పనికి వెళ్తే మా సార్ వ్యక్తిత్వాన్ని తగ్గించిన దాన్ని అవుతా. సో ఏదైనా జాబ్ చేద్దామంటే నా దగ్గర డిగ్రీలు పట్టాలు లేవు, ఒకవేళ జాబులు ఉన్నా కూడా ఉన్న జాబ్లే ఉండేకేసారు, నిజమా కదా? సగానికి ఇచ్చిండు. ఊళ్ళల్లో బతకలేక బతుకుదేరు కోసం ఇంకా వాళ్ళకంటే బాగా బతుకుదామని చెప్పి అమ్మ నాన్న అక్క చెల్ల పక్కింటోళ్ళ మీద పాలోళ్ళ మీద ఛాలెంజ్ చేసి మీకంటే బాగా బతికిస్తాం చూడని చెప్పి పట్టణం దారి పడుతున్నారు అందరు, నిజమా కదా? సో అలాంటి టైంలో మళ్ళీ పట్టణాల్లో బతకలేక ఉపాధి కోసం పోయిన వాళ్ళు ఏ ఉపాధి లేక మళ్ళీ అమ్మ నాన్నని చేరుకోలేక అనాథ శవాలుగా రోడ్ల మీద కుప్పలు కుప్పలే చనిపోయారు. అవి జేసీబీలు మాత్రమే కాల్ చేసినాయి. సో ఎక్కడ గోతులు కూడా తెలియదు, ఎక్కడికక్కడ పెట్రోల్ కుప్పలు పోతే బావులలో, నిజమా కదా? సో అలాంటి దాంట్లో మన బాడీ ఉండకూడదు, మన మనుషులు ఉండకూడదు అని డిసైడ్ అయినా ఎట్లయినా సరే కనీసం బతకాలి అన్న ఒక పదాన్ని లోపల పెట్టుకొని 5,000 వస్తే చాలు, పాల ప్యాకెట్లు కూరగాయల బిల్లు టార్గెట్. ఏదో ఆస్తులు సంపాదిస్తా, కార్లు కొంటా, 1,00,000 సంపాదిస్తా, ఇంత పెద్ద లీడర్లు అయితే నేను రాలేదు కూడా. సో ఎవరు మాకు పెట్టుకోకండి, ఫస్ట్ స్టెప్ నువ్వు ఎక్కగలుగుతావా లేదా? సో ఫస్ట్ స్టెప్ 5,000 వచ్చేసరికి మా సార్ మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటాడు. సో పూర్తిగా చేస్తాను నేను రాలేదు కూడా, ఎందుకంటే ఆయన పని అయిపోయింది, మళ్ళీ పని చేసుకుంటాను ఉంటాడా లేదా? సో అలాంటి టైంలో జస్ట్ మధ్యలో టెంపరీగా నేను ఒక 5,000 ఇంట్లో గడిపిద్దాము, మా సార్ పని ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటాడు, మళ్ళీ రన్ అవుదామని ఇందులోకి వచ్చిన. కానీ 5,000 కోసం పని చేసే ప్రతి నిజాయితీ గల లీడర్ ఒక్కలే ఉంటారా, టీం తయారవుతుందా?